ఇప్పుడు యేసుక్రీస్తుని దేవునికిని నరులకు మధ్యవర్తి ఉన్నాడు కదా యేసు ప్రభు, మధ్యవర్తి కదా ఆయన్ని అటువైపు వేద్దామా ఇటువైపు వేద్దామా? ఇప్పుడు యేసుక్రీస్తుని ఇటువైపు వేద్దామా అటువైపు వేద్దామా? అటువైపు దేవుడు ఉన్నాడు, దేవుని వైపు ఇతన్ని కూడా వేసి ఇంకొక దేవుడు అందామా? మనుషుల వైపు వేసి ఈయన దేవుని కుమారుడైన మనిషి అని అందామా? క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఇది క్రీస్తు బోధ అయితే, క్రీస్తు బోధ దాటేవాడెవడు అని అంటే, ఇప్పుడు క్రీస్తే దేవుడు అన్నాడు అనుకో, ఇంకా దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఆయన క్రీస్తే దేవుడు అన్నాడు అనుకో, ఇక క్రీస్తుకు పైన దేవుడు ఉన్నాడు, క్రీస్తును పంపించిన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని ఎందుకు ఒప్పుకుంటాడు? అన్య జనులకు దేవుని గురించి చెప్పటానికి దేవుడు ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తుని పంపించాడు. ఈరోజు పాస్టర్లు ఏం చెప్తున్నాడు? దేవుని గురించి చెప్పడానికి దేవుడు వెలుగుగా యేసుక్రీస్తుని నియమిస్తే, ఆ దేవుడు మాకు అవసరం లేదయ్యా, నువ్వే మా దేవునివి అంటున్నారు. తప్పు కాదా అంటున్నా నేను, ఇది పాపం కాదా అంటున్నా నేను. దేవుని గురించి చెప్పడానికి దేవుడు ఒక వ్యక్తిని నియమించి పంపిస్తే, ఆ వ్యక్తిని పట్టుకొని దేవుడు అన్నామంటే ఒక్కసారి ఆలోచన చేయి. మొదటగా మనందరి కన్న తండ్రి, మన కొరకు, మన రక్షణ కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును పంపించిన ఆ దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుతున్నాను. దేవునిగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని, అలాగున్నవో లేదో అని చెప్పేసి బైబిల్ని ఆలోచించి అర్థం చేసుకొని విశ్వసించి బ్రతికే ప్రయత్నం చేయబోతున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం, మరి ముఖ్యంగా రక్షణకు సంబంధించినటువంటి విషయం కూడా మనం ఈరోజు మాట్లాడుకోవాలి. కాబట్టి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎవరిని అడిగినా, ఎంతమందిని అడిగినా, ఏ మతస్థుడిని అడిగినా, ఏ కులస్థుడిని అడిగినా, ఎవరిని అడిగినా కామన్గా ప్రతి ఒక్కరు ఒప్పుకునేటటువంటి వాస్తవం ఒకటి ఉంది. అదేంటంటే దేవుడు ఒక్కడే. దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటున్నటువంటి ఏ మనిషి అయినా సరే డెప్త్గా వెళితే దేవుడు ఒక్కడే. ఫైనల్గా దేవుడు ఒక్కడే. ఆ దేవుడు అదృశ్యుడు, ఆ దేవుడు నిరాకారుడు అని చెబుతూ మరలా ఆకారం పెట్టుకుంటున్నారు అనుకో, మనం ఏమంటున్నాం? వాళ్ళ మాట మీద వాళ్ళే లేరు, చెప్పిన మాట ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి వాళ్ళది తప్పు అని చెప్పేసి మనం కూడా ఒకప్పుడు అక్కడే ఉండి దేవుడు నిరాకారుడు అనేటటువంటి మాటకు అర్థం తెలుసు కదా. నిరాకారుడు అనే మాటకు మీనింగ్ ఏంటో తెలుసా? ఆకారం నిరాకారం, ఆకారము నిరాకారము, ప్రయోజనము నిష్ప్రయోజనము. నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు అని, నిష్ప్రయోజనం అంటే ప్రయోజనం లేనివాడు అని, ప్రయోజనం లేనిది అని. అలాగే నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు. ఆకారం లేనివాడు అని చెప్పేది వాళ్ళే, మళ్ళీ ఆకారాన్ని పెట్టుకునేది వాళ్ళే. వాళ్ళ మాటకు వాళ్ళే రివర్స్ అయిపోతున్నారు. దేవుడు ఒక్కడే అని చెప్పేది వాళ్ళే, అనేక మంది దేవుళ్ళను పెట్టుకొని పూజించేది వాళ్ళే. అక్కడే మనం తప్పు పడుతున్నాం, ఇది కరెక్ట్ కాదు అని. అదేవిధముగా ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా, క్రైస్తవ్యంలో నిజముంది, సత్యముంది అని మనం మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా, సత్యవేద గ్రంథమైన బైబిల్ని చేతపట్టుకున్నప్పటికీ కూడా, ఇక్కడ జరుగుతున్నటువంటి మోసం ఏంటయ్యానంటే, దేవుడు ఒక్కడేనని చెప్పి మరలా ముగ్గురు అని చెప్పి, ఆ ముగ్గురు సపరేట్ దేవుళ్ళే అని చెప్పి, అలా అన్నప్పుడు మరలా ముగ్గురు దేవుళ్ళు అవుతున్నారు కదా అని అడిగినప్పుడు, లేదు ముగ్గురు ఉన్నప్పటికీ ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు అని చెప్తున్నప్పుడు, అలా ఎలా సాధ్యపడుతుంది అని అంటే, ఈరోజు పండిత వర్గంలో పండితులుగా క్రైస్తవ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నామనే భ్రమలో ఉంటున్నటువంటి వారు సైతం చెప్పే మాట ఏంటి అని అంటే, కొత్త పదాలు మాట్లాడుతూ 1 in essence 3 in persons అని మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే, సారంలో ఒక్కడే, వ్యక్తులుగా అలాని బైబిల్ ఎక్కడనే చెప్పిందా? అలాని బైబిల్ ఎక్కడనే చెప్పిందా? సారంలో ఒక్కడు, సారంలో దేవుడు ఒక్కడు, కానీ వ్యక్తులుగా ముగ్గురు అని మాట్లాడతాం. పోనీ ఇక్కడ చూపి, బైబిల్లో చూపిరాదు అట్లా అని. బైబిల్లో లేనిది
అంటే ఆధారం లేనిది, బైబిల్లో లేనిదాన్ని నమ్మించే ప్రయత్నం ఎలా చేస్తున్నారు, ఎంతగా చేస్తున్నారు, ఎంత భయంకరంగా చేస్తున్నారు అంటే, లేనిదాన్ని నమ్మించటానికి ఇంత ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా. ఏం చేద్దామని, ఏం సాధిద్దామని. ఎందుకంటే బైబిల్లో ఉన్నది నమ్మితేనే, ఉన్నది ఉన్నట్టుగా మనం విశ్వసిస్తేనే మనకు రక్షణ. ప్రాముఖ్యంగా మనకు ప్రామాణికం బైబిల్ కాబట్టి, బైబిల్లో ఉన్న లెక్కల ప్రకారంగా మనం విశ్వసిస్తేనే మనకు రక్షణ, మనకు ఆధారం, మనకు ప్రామాణికం బైబిల్. ఇందులో కలపకూడదు, తీయకూడదు అని కూడా దేవుడు, లేనిది కలపకూడదు, ఉన్నది తీసేయకూడదు అని చెప్పేసి అని అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత భయం కలిగి మనం ప్రవర్తించాలి, బ్రతకాలి ప్రతి విషయంలో కదా. అందుకోసమే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు, తదనంతరం మన అపోస్తలులు అనగా, అపోస్తలుల మాటలు అనగా పరిశుద్ధాత్మ పూర్ణులై మాట్లాడినటువంటి అపోస్తలుల మాటలు, ఇవి మనం ప్రాధాన్యంగా ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొత్త నిబంధనలో మనం ఫాలో అవ్వాల్సింది మనకు రక్షణ, ప్రపంచానికి రక్షణ వచ్చింది క్రీస్తు ద్వారా కాబట్టి, క్రీస్తు మాటల్లో, క్రీస్తు తదనంతరం యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా స్వయంగా ఒప్పుకున్నటువంటి విషయం ఏమిటంటే, శరీరధారిగా తాను ఉన్నప్పుడు తాను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నేను కంప్లీట్గా చెప్పట్లేదు అని చెప్పాడు. గుర్తుపెట్టుకోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినంత వరకు చెప్పేంత వరకు చెప్పాను, కానీ కంప్లీట్గా చెప్పలేదు, పూర్తిగా నేను చెప్పలేదు. పూర్తిగా ఎవరు చెప్తారు అంటే, నా తర్వాత వచ్చే సత్య స్వరూపి అయిన ఆత్మ లేదా పరిశుద్ధాత్ముడు నా తర్వాత నా నామమున పంపబడతాడు. నా నామమున పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కంప్లీట్నెస్ ఆఫ్ ట్రూత్ లోనికి నడిపిస్తాడు. అంటే సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని యేసు ప్రభు మాట్లాడినట్టుగా ఒక మాట మనం చూడొచ్చు. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. నేనైతే ఇంకా చాలా సంగతులు చెప్పలేదు, నేను కొన్నే చెప్పాను, నేను ఇంకా చెప్పవలసినవి చాలా సంగతులు ఉన్నాయని చెప్పాడా? అయితే అన్ని ఎందుకు చెప్పట్లేదంటే, మీరు తట్టుకోలేరు, మీరు జీర్ణించుకోలేరు అని చెప్పేసి నేను కొన్నే చెప్పాను. అయితే ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, ఆ చాలా సంగతులను ఎవరు చెప్తారు మీకు అని అంటే, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అని చెప్పి నెక్స్ట్ ఏమన్నాడు, ఆయన అంటే ఎవరు? సత్యస్వరూపి అయిన ఆత్మ. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును అని చెప్పిన తర్వాత, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరుచును. నా వాటిలోనివి అంటే ఏంటంటే, యాక్చువల్గా కొత్త నిబంధనలో దేవుడు మనకు తెలియచేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా త్రూ జీసస్ క్రైస్ట్ చెప్పాలి అని అనుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్ని చెబితే వీళ్ళు తట్టుకోలేరు అని కొన్ని మాత్రమే చెప్పి ఇంకా చాలా సంగతులు మరి ఆపేశాడు. ఎందుకంటే మీరు తట్టుకోలేరనే కారణాన్ని బట్టి. అయితే నేను చెప్పవలసిన ఆ సంగతులు నావే, అవి నా ద్వారానే చెప్పబడాలి. అయితే అవి ఇప్పుడు మీరు తట్టుకోలేరు కనుక నా తర్వాత నా నామమున పంపబో పరిశుద్ధాత్మ మీకు ఆ విషయాల్ని తెలియచేయటం జరుగుతుంది అనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పాడు. ఓకేనా? చెబుతూ ఇంకొక మాట కూడా చెప్పాడు. ఇంకొక మాట ఏం చెప్పాడు? మత్తయి సువార్త 12:32, మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాప క్షమాపణ కలదు. అంటే ఉంది గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను లేదు. ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడాడు ఇక్కడ అని అంటే, ఒకటి మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభులారికి విరోధముగా మాట్లాడినా పాపక్షమాపణ ఉందంట, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే అసలు పాపక్షమాపణే లేదట ఇప్పటికీ. ఎందుకు ఇంత క్రిటికల్ కండిషన్ గురించి ఎందుకు మాట్లాడాడు అని అంటే, ఇప్పుడు
నేను ఒక ఇన్ఫర్మేషన్ సగమే చెప్పాను అనుకో, అది మీకు అర్థం కాకపోవటం వల్ల మీరు తప్పు పట్టడం, రకరకాలుగా అనుకోవటం సహజం, అవునా కదా? అందుకోసం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారికి వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ ఉంది అనే మాట ఎందుకు చెప్పాడు అంటే, నేను చెప్పింది సగమే కాబట్టి. ఆయన పూర్తిగా చెప్పలేదు కదా, నేను చెప్పవలసిన సంగతులు ఇంకా ఉన్నాయి కాబట్టి, మరి నేను కంప్లీట్గా పరిపూర్ణంగా నేను చెప్పలేదు కాబట్టి, నా మాటలు విన్న తర్వాత మీకు డౌట్లు వచ్చి రకరకాలుగా మీరు మాట్లాడి ఉండొచ్చు, నాకు వ్యతిరేకంగా ఎలానైనా మీరు మాట్లాడవచ్చు. మాట్లాడినప్పుడు మీకు పాపక్షమాపణ ఉండే అవకాశం ఉంది. కానీ నా తర్వాత వచ్చినటువంటి దేవుడు, నా నామమున పంపించినటువంటి లేదంటే యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్ముడు సర్వసత్యం అంటే కంప్లీట్నెస్ ఆఫ్ ట్రూత్ పూర్తిగా ఆయన వివరించిన తర్వాత కూడా మీరు ఆయన మాటలకు కనుక విరోధముగా మాట్లాడితే మాత్రం ఎప్పటికీ మీకేం లేదు, అది లెక్క, ఇంకెప్పటికీ లేదు ఇక, అవునా కదా? కంప్లీట్గా ఆయన చెప్పేసిన తర్వాత కూడా మనం ఓవర్ చేయొద్దని ఒక మాటలు చెప్పాలంటే, అంతే కదా? అందుకోసమే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే పాపక్షమాపణ ఎప్పటికీ లేదు. ఈరోజు మ్యాక్సిమం 95% క్రైస్తవులందరూ చేసే పాపం ఏంటయ్యా అని అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపమే. 99 అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపం చేస్తుంది ఎవరయ్యా 99% ఎవరు అని అంటే పాస్టర్. ఇక్కడ విశ్వాసులు అమాయకులేని చెప్పొచ్చు. మరి ఈ విశ్వాసులు కూడా నరకానికి పోతారు వాళ్ళ మాటలు వినేదనంటే, వీళ్ళ చేతిలో ఉన్న బైబిల్ని నమ్మకుండా ఆ పాస్టర్ని నమ్మటం పాపం కాదా, తప్పు కాదా? బైబిల్లో ఏముందో చూసుకోకుండా, చదవకుండా పాస్టర్ అనే ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంచేసి ఆయన ఏం చెప్పినా రైటే అనేటటువంటి భ్రమలో నువ్వు బ్రతుకుతూ ఆయన్ని వెంబడించిన అనుకో, ఆయన ఎక్కడికి పోతాడో నువ్వు అక్కడికే పోతావు కదా. సో ఇప్పుడు ఇక్కడ పాస్టర్లు అనే వాళ్ళకి అవకాశం అనేది చాలా తక్కువ, లేదు, వాళ్ళకి ఎప్పటికీ కూడా పాపక్షమాపణ వాళ్ళు లేదు అని చెప్పాలి. కానీ విశ్వాసులకు ఉంది, అవకాశం ఉంది, వాళ్ళు ఆలోచిస్తే అవకాశం ఉంది, వాళ్ళు మారుమనసు పొంది సర్వసత్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. పాస్టర్లలో కూడా చాలామంది ఏమీ తెలియకపోయినా అన్ని తెలిసిన భ్రమలో బతుకుతుంటారు. తెలిసి అన్ని చదువుకొని నేర్చుకొని ఎవరైతే బైబిల్లో లేని విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఎప్పటికీ ఏ యుగమందు కానీ పాపక్షమాపణ వాళ్ళకి లేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఇప్పుడు చూద్దాం మనం పాత నిబంధనల్లో ఒక వచనం చూపించి కొత్త నిబంధనలకు వస్తాను. పాత నిబంధనలో ఏం చూపించాలనుకుంటున్నాను అని అంటే, పాత నిబంధనలో కూడా ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలలో ప్రవక్తలు కూడా సొంతంగా ఏం రాయలేదు. ప్రవక్తలు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై పలికారు దేవుని మాటలు, దేవుని మూలముగా పలికారు, పరిశుద్ధాత్మ పూర్ణులై పలికారు అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. ప్రవచనాలు అక్కడ దేవుడు ఒక ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాట ఏంటంటే, అనేక మాటలు నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు రాడు అని చాలా క్లియర్ కట్గా దేవుడు 100 సార్లు చెప్పాడు పాత నిబంధనలో. దాన్ని వక్రీకరించడానికి ఈరోజు సమాజంలో సాతాను పరిచారకులు లేదా ఈ త్రిత్వవాదులు లేదా ఎప్పటికీ యుగాల మట్టుకు పాప క్షమాపణే లేనటువంటి బోధకులు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, బ్రదర్ అవి యేసుక్రీస్తును ఉద్దేశించి చెప్పలేదు, అవి విగ్రహాలను మనసులో పెట్టుకొని దేవుడు మాట్లాడినవే తప్ప యేసుక్రీస్తును ఉద్దేశించి కాదు. ఇతర దేవతలు విగ్రహాలు ఆ కాలంలో చాలా మంది చేసుకున్నారు కదా, ఆ విగ్రహాలను బట్టి దేవుడు మాట్లాడాడే తప్ప యేసుక్రీస్తును ఉద్దేశించి కాదు అని చాలామంది మాట్లాడుతున్నారు. అంటే తప్పించుకోవటానికి, కొంతమందిని ఆ మాటతో సాటిస్ఫై చేసి అవును నిజమే కావచ్చు అని చెప్పటానికి, మాయ చేయటానికి, మోసం చేయటానికి పదాలు వాడుతున్నారు. కానీ నేను ఇప్పుడు చూపించబోయే వచనం ఏంటంటే యేసుక్రీస్తును ఉద్దేశించి చెప్పిన మాటలే, పర్ఫెక్ట్గా యేసుక్రీస్తును ఉద్దేశించి చెప్పిన మాటే చూపిస్తాను. నేను విగ్రహాలని ఉద్దేశించి మాట్లాడాను అని ఎవడూ తప్పించుకోవటానికి కూడా వీలు లేనటువంటి మాట చూపిస్తాను పాత నిబంధనలో. దేవుని మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం. నేను ఏమన్నాడు? 10వ వచనం, మీరు తెలుసుకొని. ఇక్కడ సందర్భం ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు ప్రవక్త ద్వారా ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులారా, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును అంటే మీరు కూడా, మీరును అంటే మీరు కూడా అని వస్తుంది అక్కడ, మీరును ప్లస్
నేను ఏర్పరుచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు అని అన్నాడు. అదవుతుందా? నేనే ఆయన నన్ను గ్రహించటానికి నేనే దేవుణ్ణి, నేనే సృష్టికర్తని, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను మాత్రమే దేవుణ్ణి అని మీరు గ్రహించటానికి నాకు సాక్షులు ఎవరెవరు అని అంటే మీరును అని అన్నప్పుడు, మీరు అంటే ఎవరు వస్తారు ఇక్కడ? గ్రహింపట్లు ఉండాలి. మీరు అంటే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు ప్రవక్త ద్వారా అని చెప్పాను కదా. ఎందుకు ఆ మాట చెప్పానంటే ఇది గ్రహించడానికి. ఇశ్రాయేలీయులను ప్లస్ నేను అంటున్న దేవుడు కదా. దేవుడు ఏర్పరుచుకొనిన దేవుని సేవకుడును దేవునికి సాక్షులు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మీరును అన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఓకే. నేను ఏర్పరుచుకొనిన నా సేవకుడు అంటే ఎవరు? జనరల్గా మీరు ఆలోచించటం ఓకే. ఇక్కడ వరకు మాట్లాడుతుందే యెషయా గారు. యెషయా గారు కూడా ఇశ్రాయేలీయుడే. యెషయా గారు కూడా ఎవరు? ఇశ్రాయేలీయుడే. మళ్ళీ ఇతని సపరేట్ ఎందుకు అంటాడు? మీరును ప్లస్ నేను ఏర్పరుచుకుని నా సేవకుడు అని పర్టికులర్గా మాట్లాడాడు. ఎవరు ఆ ఏర్పరుచుకున్న సేవకుడు ఎవరు అని అన్నప్పుడు 42వ అధ్యాయము యెషయా గ్రంథం, ఒక్క మాట పక్కకు రండి. 42:1 నుంచి చదవండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరుచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు అని అన్నాడు. అక్కడ కూడా అదే అన్నాడు కదా, నేను ఏర్పరుచుకొను నా సేవకుడు. ఏం తమ్ముడు, అర్థమవుతుంది కదా? నేను ఏర్పరుచుకొనిన నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనబరుచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగీలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును అని అన్నాడా? ఎవరి గురించి ఇదంతా? యేసుక్రీస్తు గురించి అని మనం ఉట్టిగానే మాట్లాడితే కొంతమంది మందమతులు ఉంటారు. ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో వెళ్తుంది కదా, వాళ్ళకు కూడా బుద్ధి కలిగే విధంగా మాట్లాడతాను. మిమ్మల్ని అంటున్నారని చెప్పేసి అనుకోకండి. కొంతమంది మందమతులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే ఇది మీరే చెప్పారు, ఇది యేసుక్రీస్తు గురించి అని మీరు మాత్రమే ఊహించుకుంటున్నారు అని చెప్పి తప్పించుకుంటారు. అందుకోసమే ఊహించడానికి అసలు అవకాశమే ఇవ్వకూడదు మనం. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించిందే అని కన్ఫర్మ్ ఎలా అని అన్నప్పుడు స్వయంగా యేసు ప్రభువే చెప్పాడు ఇది నా గురించి అని. అది ఎక్కడుంది? మీరే చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 17 నుంచి. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగూ జరిగిన. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఆయనను నేను ఏర్పరచుకొంటిని. ఈయనను నేను ఏర్పరచుకొంటిని. ఈయన నా ప్రాణమునకు ఇష్టమైన ప్రియుడు. ఈయన మీద నా ఆత్మను ఉంచిద్దెను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని పరచురపు చేయును. ఈయన జగడబాడడు, కేకలు వేయడు. ఈ వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. విజయం పొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిషనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. ఇదే కదా చదివింది మనం. దాంతోపాటు యెషయా ప్రవక్త చెప్పాడు అనే మాట స్టార్టింగ్లో చదివాడా? చెప్పింది ఎవరు? యేసు ప్రభువే కదా. అంటే ఇప్పుడు 42వ అధ్యాయంలో ఉన్నది ఎవరి గురించి? కాదనగలే దమ్ము ఎవడనుందా కదా. ఎందుకు? స్వయంగా సాక్షాత్తు యేసు ప్రభువే చెప్తున్నాడు, అరే భయ్ యెషయా గారు రాశారు నా గురించి అది అని కదా. అవునా? అంటే ఇప్పుడు మనకు కన్ఫర్మ్ ఏమైంది? దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అని చెప్పటానికి సాక్షులు ఇద్దరట. ఒకరు ఇశ్రాయేలీయులు, రెండోది యేసు ప్రభు కదా. ఇంకా క్లారిటీగా అర్థం కావడం కోసం యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఇంకా కాస్త నేను
ఆ అధ్యాయం కన్ఫర్మేషన్ చేయడం కోసం మిమ్మల్ని అక్కడ మత్తయి సువార్త దగ్గరికి తీసుకెళ్ళాను. ఇప్పుడు యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో మళ్ళీ కంటిన్యూషన్ చదువుదాం. 4 వరకు చదివాం కదా, 5 నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 42, 5 నుంచి చదువుదాం. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద నున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుని గురించి మాట్లాడటానికి ఎంత చెప్పాడంటే, దేవుడు మాట్లాడుచున్నాడు అని సింపుల్గా చెప్పొచ్చు. కానీ సింపుల్గా చెప్పకుండా యెషయా గారు ఎట్లా మాట్లాడుతున్నారంటే, దేవుడు సెలవిచ్చినదేమనగా అని డైరెక్ట్గా చెప్పకుండా, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద నున్న జనులను ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎలాగూ సెలవిచ్చుచున్నాడు కింద చూద్దాం. ఇప్పుడు గుడ్డి వారి కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అంటున్నది ఎవరు? దేవుడు. ఎవరి చేయి పట్టుకున్నాడట? ఎవరిని పిలిచారట? నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అని అన్నాడు. ఎవరిని పిలిచి ఎవరి చేయి పట్టుకున్నాడు దేవుడు? ఆ సందర్భం మొత్తం యేసుప్రభు గురించే. ఇది యేసుప్రభు గురించా కాదా అని చెప్పడానికి కన్ఫర్మేషన్ కోసం మత్తయి సువార్త తీసుకెళ్ళాను. 100% యేసుప్రభు గురించే. సో ఆ యేసుప్రభు గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని యెషయా ప్రవక్త పలుకుతూ ఏం చెప్తున్నాడంటే, ఎవరి గురించి? యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, గుడ్డివారి కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేను ఈ కార్యక్రమాలన్నీ నువ్వు చేయాలని నీతి విషయంలో నిన్ను పిలిచాను. నేను ఎవరిని? నిన్ను అంటే యేసుక్రీస్తు అనే నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఎవరి చేయి పట్టుకొని ఉన్నాను కదా? ఏం తమ్ముడు, అర్థమవుతుందా? నెక్స్ట్ ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో ఏమని పలుకుతాడు చివరిలో? నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచిపెడితివి అని చెప్పేసి అంటాడా? అంటే అప్పటి వరకు చేయి పట్టుకునే ఉన్నాడు. అదే యెషయా గారు చెప్పినటువంటి మాట. దేవుడు ఎవరు చేయి పట్టుకొని ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు చేయి పట్టుకొని ఉన్నాడు. యేసుక్రీస్తుని పిలిచింది దేవుడు, యేసుక్రీస్తు చేయి పట్టుకొని ఉన్నది దేవుడు అనేటటువంటి విషయం మనకు యెషయా గారు చెప్తా ఉన్నాడు. దాంతోపాటు కంటిన్యూషన్ పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి. అంటే నిన్ను ఎవరిని కాపాడి? ఇప్పుడు యేసుక్రీస్తుని కాపాడింది ఎవరు కదా? నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఎవరు నియమించారు? ఇప్పుడు ఎవరిని నియమించాడు? ఎవరు నియమించారు? ఎవరిని నియమించాడు? ఎక్కడ చెప్తున్నాడు ఇది? పాత నిబంధనలో కదా. యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టే సమయంలో, పుట్టిన తర్వాత సున్నతి సంస్కారం చేయించడం కోసం దేవాలయానికి వెళ్తారు వాళ్ళు. యేసుక్రీస్తును పసిబాలుడుగా ఉన్నప్పుడు తీసుకెళ్తారు. అప్పుడు షిమయోను అనేటువంటి ఒక ప్రవక్త ఉంటాడు యెరూషలేములో దేవాలయంలో. ఆ ప్రవక్త గారికి ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఎందుకంటే, నేను ఈ లోకం కొరకు ఒక రక్షకుడిని పుట్టించబోతున్నాను, ఆ రక్షణను నువ్వు చూసిన తర్వాతనే చేస్తావు, చూసేంత వరకు నువ్వు జావవు అని చెప్పేసి దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఆయన ఎవరిని? షిమయోను అనే ప్రవక్తని. దేవుని రక్షణను ఆయన కళ్ళారా చూడటం అని అంటే యేసుక్రీస్తును షిమయోను గారు చూసిన తర్వాతనే చేస్తాడు అనే అద్భుతమైన వాగ్దానం. అప్పుడు యేసుక్రీస్తును పసిబాలుడుగా ఉన్న యేసుక్రీస్తును చూడటానికి మరి ఆయన్ని దేవుని ఆత్మ సహాయంతో ఆయన గుర్తించి యేసుక్రీస్తును చూసి మాట్లాడినటువంటి సందర్భం ఒకటి ఉంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 29 నుంచి చదువుతాడు జాగ్రత్తగా. మనం మరలా ఇక్కడికి రావాలి, యెషయా గ్రంథం దగ్గరికి రావాలి. దానిలా పట్టుకోండి. లూకా సువార్త 2వ అధ్యాయం 27 నుంచి. లూకా సువార్త 2వ అధ్యాయం 27 నుంచి. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును ఆ దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో, అతడు అంటే ఎవరు అక్కడ? షిమయోను అనే ప్రవక్త గారు. ఆయన గురించి పైనుంచి చూస్తే నేను చెప్పిన మ్యాటర్ అంతా దాని పైన ఉంటుంది.
25 నుంచి చూస్తే ఉంటుంది. మనకు సమయం కొంచెం షార్ట్ అవ్వటం కోసం కింద చూపిస్తాను. అతడు ఆయన చేతులతో ఎవరిని ఎత్తుకున్నాడు? యేసు ప్రభును ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు, యేసు ప్రభుని ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఏమని చెప్పాడట? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుణ్ణి ఓనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు అంటే అర్థం ఏంటి? అన్యజనులకు నీ గురించి చెప్పటానికి, దేవా నీ గురించి చెప్పటానికి వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ఈ ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అని మాట్లాడుతున్నాడు చూడు సమూయేలు ప్రవక్త గారు. అంటే అన్యజనులకు దేవుని గురించి చెప్పటానికి దేవుడు ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తుని పంపించాడు. ఈరోజు పాస్టర్లు ఏం చెప్తున్నారు? దేవుని గురించి చెప్పడానికి దేవుడు వెలుగుగా యేసుక్రీస్తుని నియమిస్తే ఆ దేవుడు మాకు అవసరం లేదయ్యా, నువ్వే మా దేవునివి అంటున్నారు. తప్పు కాదా అంటున్నా నేను? ఇది పాపం కాదా అంటున్నా నేను? దేవుని గురించి చెప్పటానికి దేవుడు ఒక వ్యక్తిని నియమించి పంపిస్తే ఆ వ్యక్తిని పట్టుకొని దేవుడు అన్నావంటే ఒక్కసారి ఆలోచన చేయి. ఇదే విషయాన్ని యెషయా గారు 42వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అంటే కొత్త నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి, ఎవరిని నియమించి ఉన్నాను. 8వ వచనం చూడు ఏం చెప్పాడు 42వ అధ్యాయంలో యెషయా గ్రంథం. ఏమన్నాడు? యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చివాడను కాను, విగ్రహములకు అని అన్నాడా? సో 42వ అధ్యాయంలో మనం ఏం చూసాము? క్లారిటీ ఉండాలి. ఏం చూసామంటే 42వ అధ్యాయంలో యేసుప్రభు గురించే మాట్లాడాడు. యేసుప్రభు గురించే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న సేవకుడు అని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా నేను ఆయన చేపట్టుకొని ఉన్నాను, నేను ఆయన్ని కాపాడాను, అన్ని జనులకు ఆయన్ను వెలుగుగా నియమించాను. దాంతోపాటు అన్య జనులకు వెలుగుగా నియమించడం అంటే ఏంటో అర్థం కొత్త నిబంధనలో సమూయేలు ప్రవక్త ద్వారా పలకబడినటువంటి మాట చూసాము. అన్య జనులకు నిన్ను బయలుపరచు అంటే దేవుడు ఎవరో అన్య జనులకు ఎవరు చెప్పాలి అని అంటే యేసుప్రభువే చెప్పాలి. దేవుడు ఎవరో యేసుప్రభువే సాక్ష్యం ఇవ్వాలి, చెప్పాలి. అందుకోసమే ఇప్పుడు 43:10 ఇప్పుడు మనకు అర్థమైతే చూడు. 43:10 ఇప్పుడు మనకు అర్థమైతే చూడు. యెషయా గ్రంథం. మీరు తెలుసుకొని అంటే ఇశ్రాయేలులారా మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరుచుకొని నా సేవకుడును నాకు. అంటే ఇప్పుడు యెహోవా దేవునికి సాక్షులు ఎవరెవరు చెప్పు నాకు, మీకు అర్థమైపోవాలి. 1 ఇశ్రాయేలీయులు, 2 యేసుక్రీస్తు. మనం కాము, మనం యెహోవా సాక్షులం కాము. యెహోవా సాక్షులు ఎవరయ్యానంటే 1 ఇశ్రాయేలీయులు, 2ది యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు కొంతమంది బుర్ర మోకాళ్ళు మాత్రమే కాదు అరికాలకు జారిపోయినటువంటి వాళ్ళు మేము యెహోవా సాక్షుల మంది తిరుగుతున్నారు. అంతకుమించి ఏమనాలి వాళ్ళని? అవునా కదా? బ్రెయిన్ లెస్ పీపుల్స్ చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే మేము యెహోవా సాక్షులం. మీరు ఎలా యెహోవా సాక్షులు అవుతారు? సాక్ష్యం అంటే అర్థం ఏంటో తెలుసా? చూడాలి, వినాలి, అనుభవించాలి. చూడాలి, ప్రత్యక్షంగా ఆయన మాట వినాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మాట విన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుణ్ణి చూసినటువంటి వాడు, ఆయన సాక్షి. ఇశ్రాయేలీయులు దేవుని కార్యాలు ప్రత్యక్షంగా చూశారు. ఈరోజు మనం చూసే అవకాశం లేదు, కానీ ఆ కాలంలో వాళ్ళు నిలబడి చూశారమ్మా, నిలబడి చూశారు. ఆకాశం నుంచి అగ్ని దిగటం చూడటం అంటే మామూలు విషయమా? ఆకాశం నుంచి భూలోకం వరకు, భూమి వరకు అగ్ని స్తంభమై నిలబడటం చూడటం అంటే మామూలు విషయమా? రాత్రిపూట అగ్ని స్తంభం, పగటిపూట మేఘస్తంభములా నిలబడి ఇశ్రాయేలును నడిపించి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి చేదైన నీళ్లను చక్కగా తీపిగా మార్చి ఎన్నో ఆకాశం నుంచి
వర్షం నీళ్లు కురవటమే చూసాం మనం, వాళ్ళు ఆహారం కురవటం కూడా చూశారు. మనం తాగే నీళ్లు, వాడుకునే నీళ్లు ఎక్కడి నుంచేనంటే ఆకాశం నుంచి కురిసిన నీళ్ళనే జమ చేసుకుంటున్నాం, ఆనకట్టలు కట్టుకొని మనం గ్యాదర్ చేసుకొని వాటిని ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాం కదా. అంటే మనిషికి కావాల్సింది అన్నము, నీళ్లు. నీళ్లు ఆకాశం నుంచి కురిసినప్పుడు ఆహారం కురవదా? నీళ్లను కురిపించిన దేవుడు ఆహారాన్ని కురిపించలేడా? కురిపించాడు. 1, 2 కాదు, 40 ఏళ్ళు కురిపించాడు. 40 లక్షల మందికి పోషించాడు. 40 ఏళ్ళు 40 లక్షల మందిని పోషించినటువంటి ఘనత. ఇదంతా చూసినటువంటి వాళ్ళు కాదు సాక్షులు. ఎవడరా దేవుడు లేడన్నది అని రొమ్ము విరుచుకొని నిలబడాల్సినటువంటి వాళ్ళు వాళ్ళే. కాబట్టి దేవుడు యెహోవా దేవునికి సాక్షులు ఎవరెవరు చెప్పండి ఇప్పుడు క్లారిటీగా. 1 ఇశ్రాయేలీయులు, 2 యేసుప్రభు. దేవుడున్నాడు అని చెప్పటానికి యేసుప్రభు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వస్తే నువ్వు యేసుప్రభునే దేవుడు అంటే ఒక్కసారి ఆలోచన చేయి. యేసుప్రభు కూడా నేను సాక్ష్యం ఇవ్వటానికే వచ్చాను అని చెప్పేసి ఎన్నో చెప్పాడు కదా. ఈరోజు చాలా మంది మనల్ని మోసం చేయడానికి పన్నుతున్న పన్నాగం ఏంటంటే వాళ్ళిద్దరు ఒకటే, ఇద్దరు అంటున్నావు, మళ్ళీ ఒకటి అంటున్నావు. వాళ్ళిద్దరు ఒకటే అంటున్నావా, వాళ్ళిద్దరు ఒకరే అంటున్నావా? అంటే వినేటోడు వెర్రోడైతే చెప్పేటోడు ఏమైనా చెప్తాడు. సామెత కూడా ఉంటుంది లోకంలో. వినేటోడు వెర్రోడైతే పంది పురాణం చెప్పిందట, అంతేనా? పంది కూడా పురాణం చెప్తుందట వినేటోడు వెర్రోడైతే. ఈరోజు వెర్రోడైపోయాడు. ఈరోజు క్రైస్తవులందరూ వెర్రోలు అయిపోయి ఎవడేం చెప్పినా వింటున్నారు తప్ప ప్రశ్న వేస్తే ఎదుటోడు ఆలోచనలో పడతాడు. ఆలోచించాలి. ఆషమాషి విషయం కాదు. మన చేతిలో మహాజ్ఞానాన్ని పెట్టిన తర్వాత ఆలోచించాలి కదా. ఏమన్నా ఇద్దరు ఒకటే అంటున్నావా, ఇద్దరు ఒక్కరే అంటున్నావా, అది క్లారిటీ చెప్పు. ఇద్దరు ఒకటే అన్నాం అనుకో, దాన్ని మేము ఏకీభవిస్తాం, మేము అంగీకరిస్తాం. అది యూనిటీ, ఏకత్వాన్ని తెలియచేసేది. కానీ దేవుడు ఒక్కటే అని చెప్పలేదు బైబిల్. దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబిల్. దేవుడు ఒక్కటే అన్నదనుకో, నువ్వు 100 మంది పెట్టు లోపట, మేము ఒప్పుకుంటాం. 3 ఏం కర్మ, 30 మంది పెట్టు, సెట్ అవుతుంది. కానీ దేవుడు అట్లాంటి అవకాశం ఇవ్వలేదు. దేవుడు ఏం చెప్పాడనంటే పాత కొత్త నిబంధనలో దేవుడు ఒక్కడే అని చెప్పాడు. దేవుడు ఒక్కటే అని చెప్పలే ఎక్కడ. కాబట్టి క్లారిటీగా మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, బ్రదర్, ఇద్దరు ఒక్కటే అంటున్నావా, ఇద్దరు ఒక్కరే అంటున్నావా, అది కావాలి. అది చెప్పాలి, నాకు చెప్పు. ఒకవేళ కొంతమంది దొంగలు కూడా ఉన్నారు. దొంగల ముఠా బ్యాచ్ ఏంటంటే ఇద్దరు ఒకరే, వాళ్ళిద్దరూ ఒకరే అని అంటారు. సరే అనుకొని మనం ఒకసారి యేసుప్రభుని అడుగుదాం. యేసుప్రభుని అడుగుదాం కదా. యోహాను సువార్త 8వ అధ్యాయము, ప్రభువా వీళ్ళు మీరును మిమ్మల్ని పంపించిన దేవుడు మీరిద్దరూ ఒక్కరే అని మాట్లాడుతున్నారు, మరి నిజమేనా అది అని మనం యేసుప్రభుని అడిగితే యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు. మనం ఇప్పుడు అడుగుతున్నాం ఆన్సర్, ప్రశ్న. ఆయన జవాబు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు కదా. 8వ అధ్యాయము 16 నుంచి చూడండి. 8వ అధ్యాయం 16 యోహాను సువార్త. ఏమన్నాడు? నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము అన్నాడు. చూడు, ఉన్నాము అన్నాడు. అంటే ఉన్నాము అనే మాటకి ఏంటి? ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడే ఉన్నాము అంటారు. ఉన్నాము. గనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు ఎందుకు సత్యమే నా తీర్పు అని అంటే 17వ వచనంలో, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. మేమిద్దరం, మేము ఇద్దరం, నేనును నన్ను పంపిన తండ్రి, నేనును నన్ను పంపిన తండ్రి, ఇద్దరు ఉన్నాం మేము, ఒక్కరు కాదు మేము, ఇద్దరం అని చెప్పాడా లేదా? నీటికి చెప్తున్నాడా లేదా? నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకొను వాడను, నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్పాను. అంటే మేము ఇద్దరం, ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యం అని చెప్పేసి మీరు చెప్పారు కదా, ధర్మశాస్త్రంలో ఉంది కదా. ఆ లెక్కల ప్రకారం మేము ఇద్దరం చెప్తున్నాం. నేను నన్ను పంపించిన ఇద్దరం ఉన్నామని చెప్పాడా లేదా? ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అని ఒప్పుకుంటుంది బైబిల్. యేసుప్రభు చెప్తున్నాడు. మరి దేవుళ్ళు ఎంతమంది? యేసుప్రభు కూడా దేవుడు అయితే ఇప్పుడు ఏం చెప్పాలి? బైబిల్ ఏం చెప్పాలి? ఇద్దరు దేవుళ్ళు అని చెప్పాలి. యేసుప్రభు కూడా దేవుడు అయితే ఇప్పుడు బైబిల్ ఏం చెప్పాలి మనకు? దేవుళ్ళు ఇద్దరు అని చెప్పాలి. కానీ మేము ఇద్దరం ఉన్నాము అని ఇద్దరిని చూపిస్తున్న అదే బైబిల్ దేవుళ్ళు ఎంతమంది అంటే ఏం చెప్పింది? అదొక్కసారి
మొదటి తిమోతి పత్రిక 2:5 చదవండి. ఏముంది అక్కడ? దేవుడు 2:5 మొదటి తిమోతి పత్రిక. దేవుడు ఒక్కడే. ఒక్కడే అని ఉందా? ఒక్కటే అని ఉందా? దేవుడు ఒక్కటే అని ఉందా? దేవుడు ఒక్కడే అని ఉందా? దేవుడు ఒక్కడే. ఇంకెంతకంటే క్లారిటీ కావాలి? ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు పైన. ఆ ఒక్క దేవునికి కింద ఉన్న మనుషులైన నరులందరికీ మధ్యవర్తి, మీడియేటర్, మధ్యవర్తి ఒక్కడే. మధ్యవర్తి ఆయన ఒక్కడే, ఈయన ఒక్కడే. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఇద్దరు కనపడ్డారా? ఇద్దరు నీటిగా కనపడుతున్నారా? దేవుడు అని ఆయన ఒక ఆయన, దేవునికి మనుషులకు మధ్యవర్తి అయినటువంటి ఒక ఆయన. ఇప్పుడు దేవుడు సపరేట్, దేవునికి అయితే జాతి లేదు, కానీ మనుషులందరూ మానవ జాతి అన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తుని దేవునికి నరులకు మధ్యవర్తి ఉన్నాడు కదా యేసు ప్రభు, మధ్యవర్తి కదా ఆయన. ఆయన్ని అటువైపు వేద్దామా ఇటువైపు వేద్దామా? ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు యేసుక్రీస్తుని ఇటువైపు వేద్దామా అటువైపు వేద్దామా? అటువైపు దేవుడు ఉన్నాడు, దేవుని వైపు ఇతన్ని కూడా వేసి ఇంకొక దేవుడు అందామా? మనుషుల వైపు వేసి ఈయన దేవుని కుమారుడైన మనిషి అని అందామా? ఏం చేద్దాం మనం? నువ్వు నేను ఆలోచించుకొని ఏం చేద్దాం, అటేద్దామా ఇటేద్దామా అని మనం ఏ టెన్షన్ పడాల్సిన అవసరమే లే. మనం ఏ ప్రయత్నం చేయకూడదు. అబ్బా, ఇది మనం ఈరోజు అనేకుల ముందు నిలబడటానికి ఇంత దమ్ము ధైర్యం మనకు ఉండటానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే సొంత ఊహ, సొంత ఆలోచన అస్సలు చేయంగా. ఎటువైపు వేద్దామో మనం వేయాల్సిన అవసరం లేదు. అక్కడే చెప్తుంది. నెక్స్ట్ చదువు కంటిన్యూషన్. నరులకును దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కానీ చదవండి, మళ్ళీ చదవండి, ఎందుకు టెన్షన్ పడతారు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు? ఆయన క్రీస్తు యేసు అనే దేవుడా? క్రీస్తు యేసు అనే నరుడా? పరిశుద్ధాత్ముడు చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్తాడు, దేవుడు ఒక్కడే అని చెప్పి మరలా యేసుక్రీస్తునే దేవుడు అన్నాడు అనుకో, ఇద్దరు అవునా కదా? కాబట్టి యేసుక్రీస్తును నరుడు అన్నాడు. ఎప్పుడైనా చూడండి బైబిల్లో యేసు ప్రభు గురించి, దేవుని గురించి ఒకేసారి ఎట్ ఏ టైం ఒకే వచనంలో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు యేసుక్రీస్తును నరుడుగా, మనిషిగానే చూపించి దేవుణ్ణి దేవుడుగా చూపిస్తారు. అలాంటిది ఇంకొక వచనం చూపించనా? రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. 5వ అధ్యాయం 15వ వచనం. అయితే బాగా వినండి, మనకు విషయం అర్థమైతే ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది అర్థమవుతుంది. ప్రపంచానికి పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? అపరాధం అనేది ఎవరి వల్ల వచ్చింది? ఒక వ్యక్తి నుండే వచ్చింది. ఇక్కడ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడంటే ఒక వ్యక్తి నుంచి, ఇద్దరు వ్యక్తుల నుంచి కాదు, ముగ్గురు వ్యక్తుల నుంచి కాదు, నలుగురు వ్యక్తుల నుంచి కాదు, ఒక వ్యక్తి నుంచి పాపం, అపరాధం అనేది ఎంటర్ అయింది ప్రపంచవ్యాప్తంగా. అంటే ఒక వ్యక్తి అని అంటున్నాడు. ఒక వ్యక్తి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 కాదు. ఎంతమంది ద్వారా పాపం విస్తరించింది అంటే ఒక వ్యక్తి ద్వారా పాపం విస్తరించింది అని చెప్తున్నాడు. నెక్స్ట్, అపరాధం అనేది ఒక వ్యక్తి ద్వారా కలిగింది, కానీ కృపావరము ఒక వ్యక్తి ద్వారా కలగలేదు. ఎవరెవరి ద్వారా కలిగింది చూడు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా ఒకటి దేవుని కృపయు ప్లస్ యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను. అర్థమైందా? మ్యాటర్ అర్థమైందా? అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు అని అన్నాడు. ఎందుకు అలా కలగలేదని ఎందుకు అన్నాడు అని అంటే అపరాధం ఒక వ్యక్తి ద్వారా, కానీ కృపావరము ఇద్దరి ద్వారా. అపరాధం అనేది ఒక వ్యక్తి ద్వారా వచ్చింది, కానీ కృపావరం అనేది ఒక వ్యక్తి ద్వారా, ఇద్దరి ద్వారా వచ్చింది అన్నాడు. ఎవరెవరు ఇద్దరు అంటే ఒక దేవుడు, ఇంకొక ఆయన మనిషి అన్నాడు. అందుకోసమే దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృప చేతనైన దానము అనేకులను విస్తరించెను అని అన్నాడు. అర్థమైందా క్లారిటీ? అంటే దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. దేవుడే, యేసుక్రీస్తు మనిషి.
నరుడు. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు గారు మనిషిగా మనిషి కుమారుడుగా తిరుగుతున్నప్పుడు చెప్పిన మాట కాదు అది. ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి దేవుని చేత లేపబడి దేవుని కుడిపార్శ్వన ఆసీనుడైన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట ఇది. సంపూర్ణ సత్యం చెప్పడానికి పరిశుద్ధాత్ముడు వస్తాడు అని చెప్పేసి యేసు ప్రభు చెప్పాడు కదా. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి అపోస్తలుల ద్వారా చెప్పిస్తున్నటువంటి మాట ఇది. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు నరుడు అనే చెప్తున్నాడు, దేవుని కుమారుడైన మనుష్యుడు. అది కదా. ఎప్పుడు ఈరోజు చాలా మంది ఏమని మాట్లాడుతున్నారంటే ఆయన మనిషిగా ఉన్నప్పుడు మనిషిగా చూడాలండి, మరి ఆయన మనిషిగా లేనప్పుడు కూడా మనిషిగానే పరిశుద్ధాత్ముడు ప్రజెంట్ చేస్తా ఉన్నాడు, మరి దాన్ని ఏం చేద్దాం? ఆయన పరమునకు వెళ్ళిపోయిన తర్వాత, దేవుని కుడిపార్శ్వన ఆసీనుడైన తర్వాత కూడా మనిషిగానే బోధిస్తున్నారు అపోస్తలులు. నరుడు, దేవునికి మనుషులకు మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు నరుడు అని చెప్తూ దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృప అని ఇద్దరిని ప్రజెంట్ చేస్తా ఉన్నాడు చూడు పరిశుద్ధాత్ముడు. అదే పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి, అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తున్నాడు, ఇద్దరు ఉన్నప్పటికీ మనకు దేవుడు ఇద్దరు లేరు, దేవుడు ఒక్కడే అనే క్లారిటీ రావడం కోసం. ఓకేనా? దాంతోపాటు 1 యోహాను పత్రిక 2:22 చూడండి. 1 యోహాను పత్రిక 2:22. యేసు అని కామా ఉంది. యేసు క్రీస్తు కాడు అంటే అర్థం ఏంటి? మెస్సయ్య కాదు, అభిషక్తుడు కాదు అని చెప్పేవాడు తప్ప ఎవడ బద్దీకుడు? ఇది మొదటి మాట. రెండో మాట, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొని విడే. అంటే తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుణ్ణి ఒప్పుకోవాలి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు అని ఇద్దరిని ఒప్పుకోకపోతే వాడు క్రీస్తు విరోధి అట. ఈరోజు ఏమనాలి వీళ్ళని? ఏ మాటతో తిట్టాలి ఈ పాస్టర్లని, తిరుగువాదుల్ని అనిపిస్తుంటుంది నాకు. ఎందుకు తెలుసా? ఒరే ఉట్టి మాటలతో వీడు క్రీస్తు విరోధి, వీడు క్రీస్తు విరోధి, వీడు క్రీస్తు విరోధి అంటుంటాడు. అసలు క్రీస్తు విరోధి వాడే, అసలు శిశులేని దొంగ వాడే. కానీ ఎర్రి గొర్రెలు చూడరు కదా, చదవరుగా. అసలు క్రీస్తు విరోధి. ఇంకా చాలా మంది పాస్టర్లు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? క్రీస్తు విరోధి రాబోతున్నాడు అని అంటున్నారు వాళ్ళు. నాలుగు ఏమనాలి నేను? యోహాను గారి కంటే, పరిశుద్ధాత్ముని కంటే గొప్పోళ్ళు వీళ్ళు. ఈరోజు ఏం చేయాలి? ఇప్పుడు అదే అధ్యాయంలో 18వ వచనం చదువు ఒకసారి. 18వ వచనం చదువు పైన. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వస్తాడు అని మీరు విన్నారు కదా, వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరేశారు అని మొదటి శతాబ్దంలోనే అపోస్తులుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతూ ఉంటే ఈ క్రీస్తు విరోధులైనటువంటి ఈ దొంగ పాస్టర్లు అందరూ ఏమని మాట్లాడుతున్నారంటే క్రీస్తు విరోధి ఇంకా రాలే, వస్తాడో. మరి నువ్వెవరు? ఎంత వింత చూడు. అరే మొదటి శతాబ్దంలోనే ఒకరిద్దరు కాదు, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరేశారు అని యోహాను గారు మాట్లాడితే, అంటే పరిశుద్ధాత్ముడు చెప్తా ఉంటే పరిశుద్ధాత్మునికి విరోధముగా క్రీస్తు విరోధులు ఇంకా రాలే, విరోధి ఇంకా రాలే అని మాట్లాడుతున్నాడంటే ఎవడు వీడు? ఎప్పటికీ పాప క్షమాపణ పొందలేని పాపి వీడు. అట్లాంటి పాస్టర్ల దగ్గర ఈరోజు వందల మంది. అందులో రీసెంట్గా నేను విన్నాను, బాగా ఫేమస్ పాస్టర్ అనమాట. ఎవరైనా షాలేం రాజ్ అని పేరు పెట్టుకున్నటువంటి సోదరుడు క్రీస్తు విరోధి రాబోతున్నాడు అంటున్నాడు ఆయన. అంటే యోహాను గారు ఆత్మపూర్ణుడై చెప్పింది తప్పు అనేగా, పరిశుద్ధాత్ముడు బయలుపరిచింది కూడా తప్పే. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతున్నట్టు కదా. ఇప్పుడు ఈ సహోదరుడికి ఏ యుగమందైనా పాపక్షమాపణ ఉందా చెప్పుడు? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా అనేకమైన క్రీస్తు విరోధులు అప్పటికే వచ్చేశారు. అంటే ఇప్పుడు క్రీస్తు విరోధుల జాబితానే ఎక్కువ ఉంది క్రైస్తవ్యంలో. 95% వాళ్ళే ఉంటే వాళ్ళల్లో నెంబర్ 1 దొంగలు ఏమని మాట్లాడుతున్నారు? వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? వాళ్ళే క్రీస్తు విరోధులు, వాళ్ళే ఏమని మాట్లాడుతున్నారు? ఇంకా రాలే క్రీస్తు విరోధి రాబోతున్నాడు అని మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది అయితే ఫలానా దేశం నుంచి రాబోతున్నాడు, ఫలానా దేశం నుంచి రాబోతున్నాడు, ఫలానా దేశం నుంచి రాబోతున్నాడు అని మాట్లాడుతున్నారు. ఊరే నాయన మీరు ఎవర్రా నాయన, మీరెవరు? మీరే క్రీస్తు విరోధులు. మళ్ళీ మీరు ఏమని మాట్లాడుతున్నారు? క్రీస్తు విరోధి ఇంకా రాలేదని. అంటే ఇంకెంత విడ్డూరం. అసలు క్రీస్తు విరోధి ఎవరో చెప్పిందా లేదా బైబిల్? దాన్ని పట్టుకొని చెప్పాలి. నీ ఇష్టానుసారంగా వాగితే
తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుడిని ఒప్పుకోవాలి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు అని ఒప్పుకొనని వాడు. ఇద్దరున్నారు, తండ్రి కుమారుడు అని ఇద్దరున్నారు అని ఒప్పుకోలేరు. ఇప్పుడు వీళ్ళేమంటారు తెలుసా, మేము ఎప్పుడు ఒప్పుకోలే, మేము ఒప్పుకుంటున్నాగా. ఏమని ఒప్పుకున్నావు? తండ్రిని ఏమని ఒప్పుకున్నావు? కుమారుని ఒప్పుకున్నావు? చెప్పు. ఆడ దొరుకుతాడు, అక్కడ దొరుకుతాడు, ఇద్దరు దేవుళ్ళు అంటాడు. దొంగ నువ్వు ఎదురుకుపోయినావు, దొంగ నువ్వు ఎదురుకుపోయినావు. తండ్రి నువ్వు ఏమని ఒప్పుకోవాలో బైబిల్ చెప్పలేదా? కుమారుని ఏమని ఒప్పుకోవాలో బైబిల్ చెప్పలేదా? తండ్రిని ఏమని ఒప్పుకోవాలో ఒక్కసారి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8:6. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు ఒక్కడే. ఎంతమంది ఉన్నారు మనకు దేవుడు? ఎంతమంది ఉన్నారు మనకు దేవుడు? మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. తండ్రిని ఏమని ఒప్పుకోవాలి ఇప్పుడు మనం? ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. మనం ఇక్కడ క్లియర్గా మనకు దేవుడు ఒక్కడే, ఆయన ఎవరు? తండ్రి. బైబిల్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుడిని ఒప్పుకోవాలి. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి. తండ్రి ఎవరు అని అంటే తండ్రి ఒక్కడే దేవుడు అని బైబిల్ చెప్పిందా లేదా? లేదా పరిశుద్ధాత్ముడు చెప్పాడా లేదా? ఇప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారు? తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే అంటాడు. వీడు క్రీస్తు విరోధి. వీడు యుగ యుగములు ఎప్పటికీ పాపక్షమాపణ పొందలేనటువంటి వాడు ఎవడు అని అంటే ఇలా మాట్లాడాడు. కానీ పరిశుద్ధాత్మకు అనుకూలంగా ఉండేటటువంటి వాడు తండ్రి ఒక్కడే దేవుడు. దేవుడు ఒకడే, ఆయన తండ్రి. తండ్రి ఒక్కడే దేవుడు అనే క్లారిటీ ఉందా లేదా? పరిశుద్ధాత్ముడు చెప్పాడా లేదా? ఇప్పుడు కుమారుడు ఒప్పుకోవాలి, తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుడు ఒప్పుకోవాలి. కుమారుడు ఏమైనా ఒప్పుకోవాలి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన కాలంలో 10వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఏం చెప్తూ ఉంటాడంటే 10వ అధ్యాయం 32, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో, ఎవరి ఎదుట? పరలోకమందున్న నా తండ్రి ఎదుట. ఇప్పుడు ఎవరు ఆ తండ్రి? ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. అంటే పరలోకమందున్న దేవుని యొద్ద నేనును వానిని ఒప్పుకొందును. అంటే ఇప్పుడు యేసుక్రీస్తును భూలోకంలో ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఒప్పుకుంటేనే నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నిజంగా ఇక్కడ చెప్పాలి ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి డ్యూటీ ఏంటో తెలుసా? దేవుని దగ్గర మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తుంది అంటే మన భక్తిని, మన సమస్తాన్ని యేసు ప్రభు ఒప్పుకుంటేనే మనం దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తప్ప ఎవడు దేవుడి దగ్గరికి చేయలేడు. అంటే ఇద్దరు ఉన్నట్టేగా. కరెక్ట్గా చెప్పాలంటే దేవుని గుడిలోనికి వెళ్ళాలంటే గేటు ముందు, గేటు దగ్గర పూజారి ఉంటాడు. ఆ పూజారే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. అంటే మనల్ని యేసు ప్రభు ఒప్పుకుంటేనే దేవుడు అంగీకరిస్తాడు. ఫస్ట్ ఒప్పుకోవాల్సింది ఎవరు? యేసు ప్రభు ఒప్పుకోవాలి. యేసు ప్రభు ఒప్పుకుంటేనే దేవుడు స్వీకరిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తును మనం భూలోకంలో ఒప్పుకుంటేనే యేసుక్రీస్తు మనల్ని ఒప్పుకుంటాడు. యేసుక్రీస్తును భూలోకంలో మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే యేసుక్రీస్తు మనల్ని పరలోకంలో ఒప్పుకుంటాడు. మరి యేసు ప్రభుని ఏమని ఒప్పుకోవాలి? క్లారిటీ ఉండాలి కదా. ఆ యేసు ప్రభుని మేము ఒప్పుకుంటామని ఏంటంటే కుదరదు. ఫుల్ క్లారిటీ. ఎలా ఒప్పుకోవాలో కూడా బైబిల్ చెప్పకపోతే సర్లే నీ ఇష్టం వచ్చినట్టు అనుకోవచ్చు నువ్వు. కానీ నీ ఇష్టం వచ్చినట్టు ఒప్పుకోవటానికి లేదు. బైబిల్ చెప్పింది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఏమని ఒప్పుకోవాలి యేసు ప్రభుని? యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో ఎందుకు వానిలో దేవుడు నిలిచి ఉంటాడు అని అంటే మరి ఆమోదయోగ్యం తండ్రి దగ్గర యేసు ప్రభు ఒప్పుకోవద్దు. నన్ను భూలోకంలో ఎవడైతే ఒప్పుకుంటాడో వాడిని నేను ఒప్పుకుంటాను తండ్రి దగ్గర. అలా ఒప్పుకుంటేనే కదా తండ్రి నీలోకి వచ్చేది. ఇప్పుడు తండ్రి నీలోనికి రావాలంటే నువ్వు యేసు ప్రభుని ఒప్పుకోవాలి. భూలోకంలో ఏమని ఒప్పుకోవాలో అది కూడా చెప్తున్నాడు. ఏమని ఒప్పుకోవాలట? యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలో దేవుడు ఉంటాడు, వాడు దేవుని యందు ఉంటాడు. ఎంత అద్భుతం. ఇప్పుడు ఇలా ఒప్పుకుంటున్నారా క్రైస్తవులు? యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, నన్ను భూలోకంలో ఒప్పుకుంటేనే నేను వాడిని ఒప్పుకుంటాను నా తండ్రి దగ్గర అని. నన్ను భూలోకంలో ఒప్పుకుంటేనే నేను ఒప్పుకుంటా తండ్రి దగ్గర
అని అంటుంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? అసలు తండ్రినే పక్కకు పెట్టేసి నువ్వే నా తండ్రి అంటున్నారు. దేవుడి పక్కకు నూకేసి నువ్వే మా దేవుడివి అని చెప్తున్నారు. ఇప్పుడు యేసుప్రభు ఒప్పుకుంటాడా దీన్ని? యేసుప్రభు ఒప్పుకుంటారా? అవునా కదా? అందుకోసమే మీకు ఫుల్ క్లారిటీ ఒకటి ఇస్తాను. ఇప్పుడు యోహాను గారు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో క్రీస్తు బోధ గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అని అంటే, 1వ అధ్యాయం ఉంటుంది 2వ పత్రికలో 9వ వచనం నుంచి, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, ఒక్క నిమిషం, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపని వాడు అని ఉంది కదా. అక్కడ వరకు ఆపండి ఒకసేపు, కొద్దిసేపు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండకుండా, నిలబడకుండా, క్రీస్తు బోధలో లేకుండా, క్రీస్తు బోధను దాటి ముందుకు సాగే ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపడట అని మాట్లాడబడింది కదా ఇక్కడ. ఇంతకు క్రీస్తు బోధ ఏంటో మనకు తెలియాలి. క్రీస్తు బోధలో తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుడిని ఒప్పుకోవాలి. తండ్రి ఎవరు? దేవుడు అని ఒప్పుకోవాలి. క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఇది క్రీస్తు బోధ అయితే, క్రీస్తు బోధను దాటేవాడెవడు అని అంటే, ఇప్పుడు క్రీస్తే దేవుడు అన్నాడు అనుకో, ఇంకా దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఆయన క్రీస్తే దేవుడు అన్నాడు అనుకో, ఇక క్రీస్తుకు పైన దేవుడు ఉన్నాడు, క్రీస్తును పంపించిన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని ఎందుకు ఒప్పుకుంటాడు? అందుకోసమే క్రీస్తు బోధలో లేకుండా క్రీస్తు బోధను దాటే ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపని వాడు అన్నాడు అని అంటే, ఎవడు వీడు? ఎవడైతే క్రీస్తును దేవుడు అంటాడో వాడు క్రీస్తు బోధను దాటేశాడు అని అర్థం. అర్థమవుతుందా? క్రీస్తు బోధను దాటినోడు ఎవడరా అని అంటే, యేసుక్రీస్తును దేవుడు అన్నవాడే క్రీస్తు బోధను దాటినోడు. అలా క్రీస్తు బోధను దాటినోడు దేవుణ్ణి అంగీకరించాడు. ఎందుకు? క్రీస్తే దేవుడు అంటాడు కాబట్టి. అసలు దేవుణ్ణి అంగీకరించాడు అతను. క్రీస్తే దేవుడు అన్నప్పుడు ఇక క్రీస్తుకు పైన దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆ దేవుని గురించి అంగీకరించరు, ఆ దేవుని గురించి ఆలోచించరు వాళ్ళు. అందుకోసమే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరించువాడు కాడు, అంగీకరింపని వాడు అని చెప్పాడా? ఒకవేళ ఆ క్రీస్తు బోధలోనే నిలిచి ఉంటే, ఇప్పుడు చూడు నెక్స్ట్ కంటిన్యూషన్. ఆ బోధ యందు అంటే ఏ బోధ యందు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండువాడు అంటే క్రీస్తు బోధలో నిలబడి ఉన్నవాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. తండ్రిని ఒప్పుకుంటాడు. తండ్రిని ఏమని ఒప్పుకుంటాడు? తండ్రి ఒక్కడే దేవుడు అని ఒప్పుకుంటాడు. కుమారుని ఏమని ఒప్పుకుంటాడు? క్రీస్తు అని ఒప్పుకుంటాడు. దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకుంటాడు. అలా ఒప్పుకున్నవాడు క్రీస్తు బోధలో నిలిచి ఉన్నవాడు. ఇది క్రీస్తు బోధ. ఎవడైనను, నెక్స్ట్ మాట చూడు జాగ్రత్తగా, ఎవడైనను ఈ బోధను తేక అంటే ఏ బోధను? క్రీస్తు బోధను తేక, తండ్రి ఒక్కడే దేవుడు, క్రీస్తు దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని తండ్రిని కుమారుడిని ఒప్పుకునే బోధ క్రీస్తు బోధ. ఈ బోధను తేక, ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు, వానిని శుభము అని కూడా చెప్పవద్దు. ఒకవేళ చెప్పారనుకో, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడు. ఇప్పుడు చెప్పండి, మీరు అక్కడికి పోవచ్చా? పోనీ ఆయన్ని మీ ఇంట్లో చేర్చుకోవచ్చా? ఓకేనా? అందుకోసమే కొంతమందికి ఆప్షనే ఉండదు, కానీ మీకు ఆప్షన్ ఉంది అద్భుతంగా. దేవుడు చదువు లేనప్పటికీ చక్కటి జ్ఞానం ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే డినామినేషన్ పాస్టర్లు ఎవరు నిలబడలేరు ఆయన ముందు. మంచి జ్ఞానం కలిగిన తండ్రిని లేదా మీకు మామయ్యని ఇచ్చాడు. ప్రతి ఆదివారం కుదరకపోతే ఏదో ఒక రోజు, వారంలో ఏదో ఒక రోజు కూడుకోండి. ఆదివారం మీకు పని ఉందనుకో, ఆదివారమే ఖచ్చితంగా కూడుకోవాలి అని చెప్పేసి కండిషన్స్ ఏమి లేవు ఇక్కడ. ఆదివారం మీకు సెట్ అవ్వట్లేదు అనుకో, సోమవారం కూడుకోండి, మంగళవారం కూడుకోండి. ఎందుకంటే అపోస్తలులు ప్రతిదినమూ రొట్టె విరిచారట. వాడొక సండే మండే అని తేడా లేదు. అవునా కదా?
కాబట్టి ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈరోజు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని పూర్ణ హృదయంతో విశ్వసించితేనే బాప్తిస్మం తీసుకోవాలి, లేకపోతే బాప్తిస్మం తీసుకునే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు బాప్తిస్మం గురించి చెప్పి పాట ముగించేద్దామా? ఎందుకంటే నెక్స్ట్ బాప్తిస్మానికి వెళ్ళాలి కాబట్టి బాప్తిస్మం గురించి చెప్పి పాట ముగించేస్తాను. ఎందుకు ఈరోజు నేను ఒక పాఠం కూడా ఒక టైటిల్ పెట్టి రిలీజ్ చేసినటువంటి మాట ఏంటంటే, యేసే దేవుడు అని నమ్మే ప్రతి పాస్టర్ బాప్తిజం తీసుకోవాలి. నేను ఆల్రెడీ మాట్లాడాను, టైటిల్ ఉంది, టైటిల్ పెట్టాను డైరెక్టర్లా. యేసే దేవుడు అని నమ్మే ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా బాప్తిజం తీసుకోవాలి. ఎందుకంటే అతని పాపాలు పోలే. యేసే దేవుడు అని నమ్మి బాప్తిజం తీసుకుంటే పాపాలు పోవు. యేసు ప్రభు అంటాడు, నేనే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెస్సయ్యను అని మీరు నమ్మకపోతే మీ పాపములోనే ఉండి మీరు చచ్చిపోతారు తప్ప మీ పాపాలు పోవు. చూద్దాం 8వ అధ్యాయం యోహాను సువార్త, అది చదువుకొని చెప్పి నేను పాఠం ముగించేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను సువార్త 24, 23 నుంచి చూడండి, బాగుంటుంది. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైవాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురు అని మీతో చెప్పి తిని. ఎందుకు? నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల నేను ఆయనను అని అంటే, ఈరోజు చాలా మంది ఈ క్రీస్తు విరోధులు, సాతాను పరిచారకులు అని ఉన్నారు కదా, వీళ్ళు నేనే ఆయనను అని అంటే కనెక్ట్ చేస్తున్నారు డైరెక్ట్ గా. ఎవరిని? నేనే యెహోవాను అని కనెక్ట్ చేస్తున్నారు. నేనే యెహోవాను అనేది నిజమైతే తండ్రిని ఒప్పుకోవాలి, క్రీస్తును కుమారుడిని ఒప్పుకోవాలి అనే మాటలు ఏమవుతాయి? క్రీస్తు బోధలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. కుమారుడే తండ్రి కాదు. కుమారుడిని ఒప్పుకోవాలి, తండ్రిని ఒప్పుకోవాలంటే తండ్రే కుమారుడిని ఒప్పుకోవడం కాదు. ఆధారాలు చూపించకుండా మనల్ని మోసం చేసే బ్యాచ్ ఇలానే మోసం చేస్తారు క్రీస్తు విరోధులు. కానీ ఇక్కడ యేసు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. నెక్స్ట్ మాట 25. కాబట్టి వారు, నీవెవరవని ఆయనను అడగగా, నేనే ఆయననని ఒప్పుకోమని చెప్తున్నావు, బాగుంది, కానీ ఇంతకు నువ్వెవరు అని వాళ్ళు అడిగేశారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారంటే, యేసు వారితో, మొదట